ఏ మాట కామాటనులా నిజంగా టెక్నాలజీ ఏమన్నా పెరిగిందా అసలు అసలు మాయాబజార్ సినిమా బయట చూసినట్టే కొడుతుంది కదా. ఇక ఈ నడుమ ఏఐ అని వచ్చి దునియానే అంత మార్చి పడెత్తాంది. ఆఖరికి పరీక్షలల్లా నకలు కొట్టేటోళ్ళు కూడా అసలు చాలా అప్డేట్ అయిపోయి ఏఐని ఇయ్యర వాడుకుంటున్నారు. మన హైదరాబాద్ సెంటర్ యూనివర్సిటీలో ఈ నకలు కొట్టేటోళ్ళు ఎట్లా ముంగడ పడ్డారో చూడురు మీరే. నిజంగా టెక్నాలజీ ఇట్లా అచ్చుడు ఆశ ఇగో గిట్ట దూసుకోపోతేనే పోతురు. నకలు కొట్టుడు కూడా టెక్నాలజీని దాటిపోతురులా కాపీ రాయళ్ళు. అయితే మన హైదరాబాద్ సెంటర్ యూనివర్సిటీలో ఉద్యోగాల కోసం పరీక్షలు పెట్టిండ్రు. దేశం 4 దిక్కుల నుంచి పరీక్ష కోసం వచ్చిర్రు. హర్యానా నుంచి వచ్చిన అనిలు సతీష్ అనేటోళ్ళు పరీక్షకు వచ్చి నకిల్ కొట్టుడు పెట్టిరులా. అది కూడా ఎట్లా అనుకుంటురు, ఏఐ నకలట. అయితే చాట్ జీటీపీ తోటి నకలు కొడుతురు. నకలు కొట్టు అంటే వెనకట షీటీలు పెట్టి రాసుడు బ్లూటూత్లతో రాసుడు ఉండేది కదా. ఇక ఇప్పుడు ఏఐ జమానొచ్చాయి. అందుకే ఈ కాపీ రాయలకు కూడా ఇక ఏఐ అందుకున్నారు. అంగి గుండీలకు ఏవో మైక్రో స్కానర్లు పెట్టిరట ఎవ్వరికి కాని రాకుండా. ఈ స్కానర్లతోని ప్రశ్న పత్రాన్ని స్కాన్ చేసి తాపకోసారి బాత్రూమ్కు పోవుడట. ఆడికెళ్ళి బయట ఉన్న వీళ్ళ సోపతిగాళ్లకు ప్రశ్న పత్రం పంపితే వాళ్ళేమో చాట్ జీపీటీలా చూసి జవాబు పంపుడట. ఆ జవాబులను వీళ్ళు చెవులకు పెట్టుకున్న చిన్నపాటి బ్లూటూత్ తోని ఇని పరీక్ష రాసిరట. ఇక చెప్పు కథ. అయితే గిట్లా పరీక్ష రాస్తుంటే చెవులో పెట్టిన బ్లూటూత్ కుయ్ అని సప్పుడు చేసిందటనోళ్ళ. అప్పుడు దొరికిరు, లేకుంటే దొరకపోవు. ఇక వీళ్ళను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేసిరు. ఇక చెప్పు కథ. నకలు కొట్టే తాందుకు ఎంత ప్లానింగ్ చేసిరు, ఎంత స్కెచ్ చేసిరు, ఎంత కష్టపడ్డరు, ఎంత ఖర్చు చేసిరు. కాదు ఎంత కష్టపడే బదులు కష్టపడి చదివితే ఏమవుతుంది కావచ్చు. కానీ చూసినామా టెక్నాలజీ పెరుగుతుంది అని సంబరపడుతున్నామా. ఈ టెక్నాలజీని ఏదన్నా అక్కడికి వచ్చేదానికి వాడతారనుకుంటే ఇగో గిట్లా సత్యనా చేసే తందుకు కూడా వాడుతురు. మోసాలల్లో కూడా ఏఐని వాడుతున్నారంటే ఇక రాను ఇంకే రకమైన మోసాలు బయట పడతాయి ఓ పాటు.